ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పవన్ పై కేటీఆర్ ఫైర్. 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? గుండున్నోలకు పెడుతున్నారు గడ్డాలు మీసాలు. అట్లయితేనే యాప్ గుర్తుపడుతున్నదని అంటున్నారు ఉపాధి కూలీలు. కోర్టు తీర్పొచ్చిందట 35 సంవత్సరాలకు 80 ఏండ్లట ఇప్పుడు జైలుకు పోతున్న తాతకు. ల్యాప్టాప్ దొంగను పట్టుకునే పనిలో రాజేష్. కాలి పీలి ల్యాప్టాప్ ఇస్తారని తెలిసే తెలివిగా అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చి జాబు కొట్టి మరీ ల్యాప్టాప్ కొట్టేసింది అన్నట్టు. పవన్ కళ్యాణ్ మీద అటు కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు మస్త్ అంటే మస్తు కోపం చేస్తున్నారు. మరి పవన్ ఏమన్నాడు, ఆ మాటలకు తెలంగాణ లీడర్లు ఏం కౌంటర్లు ఇచ్చిర్రో ఒక్కసారి చూడునుల్లా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా మీరు? మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? జన సైనికులతోటి సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? మీ అయ్యా జాగీరా తెలంగాణ? ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఆంధ్రాలోని దిక్కు లేదు పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది, ఇక్కడే పీకుతా అని. ఆంధ్రాలోని దిక్కు లేదు పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కు లేదు, ఇక్కడ మీ తెలంగాణ వెళ్ళి మాట్లాడతాడండి. ఓ బుడ్డోడికి కోపం వచ్చింది. ఓ అన్న ఆయన సొంత కారు మీదనే పెద్ద బండెత్తేసుకున్నాడు. లిఫ్ట్ అని అడిగిన ఒక పిల్ల లిఫ్ట్ ఇచ్చిన ఆయన ఫోనే కొట్టేద్దామని చూసిందట. ఇంగో ఇప్పుడు ఈ 3 వార్తలు కలిపి చూడుండ్రులా. చూసిండ్రానుల్లా బుడ్డోన్ని ఈయన కోపాన్ని వెనుక బండోళ్ళే వాళ్ళ ఆరని కొట్టి డిస్టర్బ్ చేసిండ్రని దండిగా కోపం చేస్తున్నాడు. ఇంకా నయం బండి దిగి కొట్టలేదు. పక్క బండి మీద ఉన్న బుజ్జిని చూసి నవ్వుకుంటా సిగ్గుతోటి బుగ్గ గిల్లబోయిండు బుడ్డోడు. ఇంతల్నే హారం సప్పుడిని గజ్జుననికి ఇట్లా ఓపెన్ చేసిండు. ఇక ఈ బుడ్డోని కథను చూసి ఆ 2 బండ్ల మీద ఉన్నోళ్ళే కాదు, సోషల్ మీడియాలో పబ్లిక్ కూడా మస్తు నవ్వుకుంటున్నారు. బుడ్డోడు మామూలోడు కాదు అని కొందరు అంటుంటే, ఈ వయసులోనే ఇట్లుంటే ముందు ఇంకెట్లుంటాడో ఈడు అని కామెంట్లు పెడుతున్నారు ఫన్నీగా. అయితే ఇది నిజం వీడియో కాదు, ఏఐ తోటి చేసిన వీడియో అని ఇంకొంతమంది అనబట్టిండ్రు. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది అంటారు కదా. ఇగో ఈ అన్న పిచ్చి ఇట్లున్నది. మరి ఏమనిపించిందో ఏమో గానీ ధరగల్ల తార్ కారు మీద ఇట్లా పెద్ద బండ ఎత్తేసిండు. దెబ్బకు కారు అద్దాలు మొత్తం పగిలినాయి. దీన్ని చూసి ఆడున్నోళ్ళు మస్తు షాక్ అయినా ఊకోబట్టిండ్రు. మరి ఇది ఏమన్నా కోపంతో చేసిండో లేకుంటే వైరల్ కావాలనే చేసిండో గానీ సొంత కారు మీద ఇట్లా బండలు వేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా అనులే. ఇగో ఈ పిల్ల మామూలుది కాదులా. ఈ బ్రో తమ్ముడు బండేసుకొని పోతుంటే రోడ్డు పక్కకు నిల్చొని లిఫ్ట్ అని అడిగిందట. అయ్యో ఆడివిల్ల కదా పాపం హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఇస్తే వెనుక కూర్చుండి మెల్లగా జేబుల నుంచి ఫోన్ కొట్టేద్దామని చూసిందట. అంటే వెంటనే ఇట్లా పట్టుకున్నాడు. జైపూర్లో జరిగిన ముచ్చటిది. కానీ చూసిండ్రా దొంగతనం కోసం ఏమి ఎసొంటి ప్లాన్ వేసిందో. ఇగో గిసొంటోళ్ళని చూసినప్పుడే ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో అర్థం కాకుంటున్నది అనిపిస్తుంది. పాత తెలుగు సినిమాలల్లా హీరో విగ్గు పెట్టుకొని చెంపకు ఒక పులిపిరి అతికించుకొని క్లబ్బులో ఐటమ్ సాంగ్ వాడుతుంటాడు. మారు వేషంలో వచ్చిన ఆ హీరోను మనం గుర్తుపడతాం కానీ అక్కడ ఉన్న విలన్లు ఎవరు గుర్తుపట్టరు. అగో అట్లనే ఉన్నదుల్లా ఉపాధి హామీ కూలీల ఫోటోలు తీసే యాప్. కూలీల ముఖంలో కొంచెం తేడా వచ్చినా నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు మస్తు సతాయిస్తుంది.
గా రాజన్న సిరిసిల్ల జిల్లాల ఏమైందో చూస్తే నవ్వల్లో ఏడవల్లో అర్థం కాదు. గా కాకకు నల్లటి మషితోని మూతి మీద మీసాలు దిద్దుతున్నారు, నెత్తి మీద విగ్గు కూడా పెట్టిల్లు. ఇంకో ఇద్దరికి కూడా గట్లనే మీసాలు దిద్ది విగ్గు తొడిగిన్లు. ఆ తర్వాత వాళ్ళను ఒక్కొక్కరను వరుసగా ఫోటోలు తీసిల్లు. అసలు వాళ్ళక మీసాలు దిద్దుడేంది, ఆ విగ్గులేంది, అందరు కలిసి ఏదైనా నాటకం వేస్తున్నారా అనుకునేరులా. అదేం కాదు, ఉపాధి కూలీలను ఫోటోలు తీసే యాప్తో వచ్చిన తిప్పలు ఇవన్నీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో ఉండే 4 కూలీలు ఈ నడుమ వేమ్లవాడ రాజన్న గుడికి పోయి తలనీలాలు సమర్పించుకున్నారు. తెల్లారులేసి ఉపాధి హామీ పనులకు పోయిల్లు. పనంతా అయిపోయినాక అక్కడున్న సూపర్వైజరు NMMS యాప్ తోటి వాళ్ళ ఫోటోలు దిద్దామని చూస్తే అది వాళ్ళను గుర్తుపట్టలేదు. ఎంత ట్రై చేసినా వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు ఎర్రరు చూపించింది. ఎందుకనంటే అంతకుముందు వాళ్ళకు నెత్తి మీద జుట్టు, మీసాలు, గడ్డాలు ఉండే. ఇప్పుడు గుండ్లు ఉండేటాలకు ఆ యాప్ వీళ్ళ ముఖాలను గుర్తుపట్టలేదు. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఉపాయం చేసి ఒక సీట్ కవర్ను తెచ్చి వాళ్ళ నెత్తి మీద కప్పి మషితోని మీసాలు దిద్ది ఫోటోలు తీస్తే వెంటనే వాళ్ళను గుర్తుపట్టి టిక్కు మార్కేసింది ఆ యాప్. ఈ నడుమ చాలా మంది గిట్లనే అవుతున్నదుల్లా. అరే, గుండు చేసుకున్నోళ్ళను కూడా గుర్తుపట్టకపోతే అదేం టెక్నాలజీ, అదేం యాప్ అని అంటున్నారు ఉపాధి హామీ కూలీలు. ఇంటర్వ్యూ కాల్ ఇచ్చామే, ఇంకా ఎవరు రాలేదేంది? ఈయన మన తిరకాస్ కదా. ఓర్ని తిరకాసే కోతికి కోటేసినట్టే ఉన్నాడు కదా, కోతికి కోటేసినట్టే ఉన్నాడు కదా. చూద్దాం అసలు ఏం చేస్తాడో. ఎక్స్క్యూజ్ మీ సార్. వై లెట్ మిస్టర్ రాజేష్, డోంట్ యూ హ్యావ్ ఒక్క నిమిషం. కామన్ సైన్స్ కాదన్నది, కామన్ సెన్స్. నువ్వు ఇట్లా తప్పులు మాట్లాడితే అందరికి తెలిసిపోతుంది మనం నాటకం ఆడుతున్నామని. వీళ్ళిద్దరు కలిసి ఏదో గూడు పుటాన్ చేయబోతున్నారు. అయితే నేను బాగానే ప్రాక్టీస్ చేశాను రాజేష్, అయితే అప్పుడప్పుడు కొంత మర్చిపోతున్నాను అబ్బా. ఏం ప్రాక్టీస్ చేసినావన్నా? అరే ఇంటర్వ్యూర్ అంటే ఎట్లుండాలా? ఇంటర్ చదివే పిల్లగానంత ఫాస్ట్ ఉండాలా. కానీ నువ్వెట్లున్నావు? ఎట్లున్నా? ఇంటర్ స్టూడెంట్ కు తాతలు ఎక్కున్నావు. ఒక పని చేద్దాం, నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు ఫస్ట్ ఒక ట్రైల్ ఇద్దాం, సరేనా? సరేనయ్యా. చలో రెడీ. నీ మొదటి ప్రశ్న, ఒక అమ్మాయికి పెళ్ళైతే తాళి మెట్టలు చూసి గుర్తుపట్టొచ్చు, అదే ఒక మగాడికి పెళ్ళయిందని గుర్తించడం ఎలా? ముఖం చూసి, ముఖం నాలాగుంటే పెళ్లి కానట్టు, మీలాగా వాడిపోయినట్టుంటే పెళ్ళైనట్టు. ల్యాప్టాప్ ఇచ్చేస్తారా? ఇస్తామయ్యా, ఇస్తాం. నీ రెండో ప్రశ్న, పండు నుండి పిండలేని రసం ఏంటి? నీకున్నదే సార్, అంటే నీరసం. ల్యాప్టాప్ ఇచ్చేస్తారా? అసలు ఈ ల్యాప్టాప్ లో గోలేంది నడుమిట్లా? ఓ మోతేబర్లు, నువ్వెందుకు వచ్చినవు వాని ఇక్కడికి? పో. ఏం చేస్తున్నారు మీరాడా? అసలు ఇంటర్వ్యూలు దేనికి? అంటే ల్యాప్టాప్ ఇస్తారా అని ఎందుకు అంటున్నావు? అరే తర్వాత చెప్తావు, నువ్వు ముందు పో. జాబుల పేరు మీద మందిని మోసం చేసి పైసలు గుంజుదామని చూస్తున్నారా ఎట్లా? ఓ అంత సీన్ లేదు. ఒక ల్యాప్టాప్ దొంగని పట్టుకుందామని ఇంటర్వ్యూ సెటప్ చేసినాం. ల్యాప్టాప్ దొంగనా? హైదరాబాద్ లో ఉన్న ఊబర్ ఆఫీస్ లో ఇంటర్వ్యూకి పోయి అన్ని రౌండ్లు పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించిన ఒక ఆయనకు ఆ కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ పంపినరట ఇంటికి పని చేసేటందుకు. ఓకే, ఆయనది డెలివరీ అయిన కానించి ఆ పిల్లగాడు పత్తాగలేడట. అంటే అయ్యా అదేంది? అంటే ల్యాప్టాప్ తోటి ఉడాయించిండా? అదే కదా హైలైట్. ఏంటంటే ల్యాప్టాప్ డెలివరీ చేసిన అడ్రస్ ఆయనది కాదట, ఫోన్ నెంబరు పని చేస్తలేదట, రెజ్యూమ్లు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ తప్పేనట. ఖాళీ పీలి ల్యాప్టాప్ ఇస్తారని తెలిసే తెలివిగా అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చి జాబు కొట్టి మరీ ల్యాప్టాప్ కొట్టేసింది అన్నట్టు. అమ్మని ఈడెక్కడ దొంగరో? అదే కదా, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన సారు గిట్ల జరిగింది మా ఆఫీస్లో అని లింక్డ్ఇన్ లో పోస్ట్ పెట్టేసరికి అందరికి తెలిసింది ముచ్చట. కానీ ఆ తెలివి ఏదో మంచిగా జాబ్ చేసేందుకు వార్త అయిపోతుంది కదా, సెలెక్ట్ కూడా అయ్యే. ఏమో కదా ఎందుకు ఇట్లా చేసిండో, లేకుండా తీసిమార్కని పనే ఇట్లా జాబుల్లో చేరి వాళ్ళు ఇచ్చే సామాన్లు కొట్టేసుడేమో, ఎవరికెరక. సరే, దానికి మీ ఇంటర్వ్యూ సెటప్ ఏంది? అంటే ఇంటర్వ్యూ అనేసరికి ఆ ల్యాప్టాప్ కొట్టేసినోడు ఈడికి కూడా వస్తాడేమో ఆశ కొద్దీ, అప్పుడు వాడిని పట్టుకొని ఆ ల్యాప్టాప్ ని రికవరీ చేసి ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చేద్దామని ప్లాన్ చేసినాం. మీ తెలివి తెల్లన్నట్టే ఉన్నది. ఆడు మీకు దొరకడు, అంత సీన్ లేదు. ఎందుకట్లా? ఆడు మీ అంత తెలివి తక్కువడైతే కాదు కాబట్టి. చాలు గాని విషాన సదిరేసి నడుముని సక్కగిగా. కానీ ఆ దొంగోని తెలివికున్న వాడెత్తు ఒక్కొక్కరు జాబు కొట్టలేక అవస్థ పడుతుంటే ఈడు జాబు కొట్టేంత తెలివుండి గీ కథలు వాడుడేందో కదా. కొంచెం
కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి మనిషి అన్నాక. ఆ కామన్ సెన్స్ ఉంటేనే నలుగురు ఓకే అంటారు, నలుగుట్ల ఇలువ ఉంటుంది కూడా. మనుషులు కలిసినప్పుడు ఎట్లా మాట్లాడాలి, నలుగురితోని కూసున్నప్పుడు ఎట్లా కూసోవాలి, ఎట్లా సర్దుకొని పోవాలి అనేది మినిమం అంటే మినిమం తెలిసి ఉండాలి కదా. అరే ఏంది వాని గట్ల గరం అవుతున్నావు అంటారా? ఈ వార్త చూస్తే మీరు కూడా గట్లనే గరం అవుతారులా. నీ ఏషాలో ఓ మోతవరి తి కాల్ది. ఇది మీ ఇంటికాడ కుర్సీ అనుకున్నావా, మెట్రో రైలు అనుకున్నావా? కాలేమో తీరుబాటంగా ఈడికెళ్ళి ఆడికి చాపినావు. అగో మళ్ళా గదేం కూసునుడు. నువ్వు ఇట్లా కూసుంటే వేరేటోళ్ళు ఎట్లా కూసుంటారే? ఒక దిక్కాలు చెప్పుతుంటే కూడా చెవికెక్కించుకుంటలేవు. యూ కెన్ గోనా. నీ ఇంగ్లీష్ బగ్గనే ఎరగదీస్తున్నావు కానీ అది పద్ధతి కాదే అన్న. మంచి కూసా, ఇష్టం ఉన్నట్టు కూసోడానికి ఇది నీ ఇల్లా లేకుంటే సొంత కారా? ఒక దిక్కు వాళ్ళు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు. నాగోల్ నుంచి రాయదుర్గం పోతున్న మెట్రో రైల్లో జరిగింది ముచ్చట. మరి ఎందుకు ఇట్లా కూసున్నాడో, జనాలను ఎందుకు ఇట్లా తిప్పలు పెట్టిండో గాని ప్రయాణికులంతా మెట్రో దిగంగానే కంప్లైంట్ చేస్తే 250 రూపాయల ఫైన్ వేసిర్రట. కానీ ఏంది చెప్పుండ్రి ఇది? అరే వేల మంది ప్రయాణం చేసే దగ్గర ఎట్లా కూసోవాలి, ఎంత గౌరవంగా ఉండాలి చెప్పుండ్రి. చూస్తేనేమో చదువుకున్న లెక్క ఉన్నాడు, సంస్కారం ఏమో శీమకాలంతా లేదు. సినిమా హీరోలకు ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు. అందులో కొందరు ఫ్యాన్స్ ఎంత ఘోరంగా ఉంటారంటే ఆ హీరో కోసం చెయ్యి కోసుకోమన్నా కోసుకుంటారులా. ఆయన పేరు ఫోటోలను పెయ్యి మీద పచ్చబొట్టేపించుకుంటారు. ఆ హీరో నటించిన సినిమా రిలీజ్ అయిన రోజున చూడాలే పూనకాలు వచ్చినట్టే ఊగిపోతారు. వాళ్ళ దృష్టిలో ఆ హీరో దేవునితో సమానం అన్నట్టు. తమిళనాడులో ఒక అభిమాని ఏం చేసిండో చూడుండ్రి. ఆగో చూస్తున్నారా, తమిళనాడు సీఎం విజయ్ 2 చేతులు జోడించి నిల్చుంటే ఈ అన్న ఆయనకు హారతి ఇస్తున్నాడు. ఆ తర్వాత బొట్టు పెట్టుకున్నాడు. సరే గాని మరి సీఎం సార్ ఏంది వేరే పనేం లేదా, ఉలుకు పలుకు లేకుండా అట్లనే నిల్చొని చూస్తున్నాడు అనుకుంటారా? ఆయన ఉలకడు పలకడు, ఎందుకంటే ఆయన రియల్ విజయ్ కాదు, అక్కడ ఉన్నది విజయ్ విగ్రహం. కానీ చూసేందుకు నిజంగా విజయ్ లెక్కనే అవపడుతున్నదిలే. తిరుచిరాపల్లిలో ఉండే సుకుమార్ షణ్ముగం అనే ఒక టీవీకే కార్యకర్తకు హీరో విజయ్ అంటే ఎనలేని అభిమానం అట. అందుకని ఇగో ఇట్లా విజయ్ విగ్రహాన్ని తయారు చేసి ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నాడు. రోజు పొద్దున లేవంగానే దానం చేసి ఈ విగ్రహానికి పూజలు చేస్తాడట. ఇప్పుడు ఇదంతా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి మస్తు అంటే మస్తు వైరల్ అయి కూర్చున్నది. ఈ వీడియో చూసిన నెటిజన్లేమో సరే హీరోల మీద అభిమానం ఉండుట్లా తప్పు లేదు కానీ మరి గింత ఓవర్ యాక్షన్ అవసరం లేదు, వాళ్ళేం దేవుళ్ళు కాదు, మనసోంటి మనుషులే, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే అసలైన దేవుళ్ళు, పొద్దున్న లేచి వాళ్ళ కాళ్ళకు దండం పెడితే ఇంత పుణ్యమన్న వస్తుంది అనబట్టిర్రు. కానీ ఇట్లుంటది చూడండి కొందరు అభిమానము. మన దేశంలో కోర్టులల్లో కేసు విచారణలు ఎట్లా జరుగుతాయో తెలుసు కదా. ఏండ్లకేండ్లు విచారణ జరుగుతూనే ఉంటది. సాగదీసి లాస్ట్కు ఎప్పటికో తీర్పిస్తారు. అప్పటికే అంత చల్లబడిపోతుంది. అందుకే కేసు ఓడినోడు అక్కడనే ఏడుస్తే గెలిచినోడు ఇంటికొచ్చి ఏడుస్తాడు అని కొందరు జోకులు వేసుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అగో గా తాతను చూస్తే మీకే అర్థమవుతుంది. అయ్యో పాపం తాతకు నడవనే వస్తలేదు కదా, నడుమని తొంగిపోయింది, కూసుంటే లేవరాదు లేస్తే కూసోరాదు అన్నట్టున్నాడు. 2 మనుషులు ఇటోగలు పట్టుకొని నడిపిస్తున్నారు. పాపం దవాఖాన గిన్నె తీసుకుపోతున్నారేమో అనుకుంటుర్రా ఏంది? కాదుల్లా జైలుకు కొంచబోతున్నారు. అవును, జైలుకి ఎందుకు మరి ఇప్పుడినను అంటే అప్పుడెప్పుడో చేసిన నేరానికి తాతకి ఇప్పుడు 3 ఏళ్ల జైలు శిక్ష పడ్డదట. అసలు ఏం జరిగిందయ్యా అంటే ఈ తాత పేరు దీప్ రాయ్, వయసు 84 ఏండ్లు. 1992లా బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో వాళ్ళ ఇంటి పక్కకు ఉండే భార్యాభర్తల మీద ఈయనతో పాటు ఇంకొంతమంది కలిసి అటాక్ చేసిండ్రట. ఆ కేసుల 5 మీద కేసు బుక్ చేసిండ్రట పోలీసులు. అప్పటి నుండి కోర్టుల కేసు విచారణ జరుగుతూనే ఉన్నది. ఈ లోప 5 నిందితుల్లో 4 జీవిడిచిండ్రట. ఇక లాస్ట్కి ఇప్పుడు అంటే 33 ఏండ్ల తర్వాత ఫైనల్ తీర్పు వచ్చింది. పోయినోళ్ళు ఓంగా మిగిలిన ఈ తాతకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే అప్పీల్ చేసుకునేటందుకు ఈ తాతకు ట్రయల్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిందట. ఇప్పుడు ఈ ముచ్చటంతా సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. వయసులున్నప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు తాత అని కొందరు అంటుంటే తీర్పుల తప్పు పట్టేది ఏం లేదు కానీ దానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అని అనుకోబట్టిరట ఇంకొంతమంది. ఎండాకాలము ఎండవేడికి తట్టుకోలేక బయటికి వెళ్ళిన జనాలు జ్యూసులు మస్తు తాగుతుంటారు కదా. అయితే అట్లా ఎక్కువ తక్కువ జ్యూసులు తాగే జనాలు
ఒక్కసారి ఈ వార్తను మంచిగా చూడండి. చల్లగా తియ్యగున్నదని గిలాసలు తాగే ముందు ఒక్కసారి ఆ జ్యూస్ ఎటువంటి పండ్లతో తయారు చేసిన చూడుండ్రి. ఎందుకంటే గీడో కాడ జ్యూస్ కోసం ఎటువంటి మామిడి పండ్లను వాడిన రోజు చూస్తే మీకే అర్థమవుతుంది. చూసేదందుకు మంచిగా ఎర్రగున్న లోపల కండ్లప్పగిచ్చి చూస్తే మస్తు పురుగులు ఉన్నాయట. ఇక దీంతో చేసిన జ్యూస్ తాగితే ఆరోగ్యం బాగుపడుడా ఉన్న పానం పోవుడా? ఆ జ్యూస్ పాయింట్ వాళ్ళు కొందరు ఎవరు తాగితే మనకేంది అనుకొని ఇష్టం వచ్చిన పండ్లు కోసే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఈడ పడతా అనే జ్యూసులు తాగుకుని కొత్త రోగాలు కొని తెచ్చుకోకుండ్రి. గుజరాత్ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్ చేస్తుంటే ఇగో ఇటువంటి కుళ్ళిపోయిన పురుగులు పట్టిన పండ్లు షాన్నే కనబడ్డాయట. అందుకే మీరే మంచి పండ్లు కొనుక్కొని ఇంటికాడ జ్యూస్ చేసుకొని తాగుండ్రి, ఎందుకైనా మంచిది. సరేనా? చూసిరు కదా, ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.